పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుని హీరోయిన్ గా నటిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు. ప్రభాస్, దీపికలతో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్, అలాగే మరో బాలీవుడ్ అందాల తార దిశా పటాని తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, పోస్టర్స్ ప్రభాస్ బుజ్జీ కార్ కల్కి సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా సోమవారం అంటే జూన్ 10న కల్కి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కల్కి సినిమాలో ప్రభాస్ భైరవగా కనిపించనున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. వీరితో పాటు కల్కి సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, అన్నబేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చారు. సాయి మాధవపుర డైలాగులు అందించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమాలో దర్శకుడు నాగశ్వన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ విజువల్ సైన్స్ ఫిక్షన్ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. నిమిషాల్లో లక్షల్లో లైక్స్, గంటల్లో మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డులను క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డుల పరంగా కొత్త రికార్డులను సెట్ చేస్తుంది. కల్కి సినిమా ట్రైలర్ ఊహించినట్లే చాలా గ్రాండ్ గా, ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని విధంగా కళ్ళు చెదిరిపోయేలా ఉంది. భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్ చూసి నోరెళ్ల పెట్టడం ఖాయం. ట్రైలర్ ఆఫ్ ద డెకేడ్ గా ప్రభాస్ అభిమానులు చెబుతున్న కల్కి సినిమా నిజంగానే మనల్ని పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ మూవీ కోసం అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్ హాసన్ లాంటి వాళ్ళు తెలుగులోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక మూవీలో గెస్ట్ రోల్ విలన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ చివర్లో అసలు గుర్తుపట్టని రీతిలో కనిపిస్తున్నారు. భయపడకు, మరో ప్రపంచం వస్తుందనే డైలాగు అతని నోట వెంట వినిపించింది. కల్కి చిత్రంలో భైరవగా ప్రభాస్ నటించగా అశ్వత్థామ పాత్రను బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పోషించారు. తమిళ లెజెండ్ కమల్ హాసన్, దీపిక పడుకునే దిశా పటాని కీలక పాత్రలు చేశారు. భారత పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా కల్కిని తెరకెక్కించారు దర్శకుడు నాగశ్వన్. భారీ విఎఫ్ఎక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మరో లోకంలోకి వెళ్లినట్లు ఫీల్ అవుతారని తాను అనుకుంటున్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. కల్కి సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. భారత ఇండస్ట్రీలోనే అత్యధిక ఖరీదైన మూవీగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.